అలా నెల్లూరు జిల్లాలోని ఓ చిన్న మండలంలో, ఆ మండలంలో ఉన్న మారుమూల పల్లెలో, ఆ పల్లెలో మూలగా ఉన్న ఓ బడిలో కూర్చొని నేను హైదరాబాదు అంటే చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, ఇంకా ఇంకా సాలార్జంగ్ మ్యూజియం ఉంటాయి అని చదువుకునేదాన్ని. అలా చదువుకుంటూనే పెరిగి పెద్దయినా కూడా హైదరాబాద్ అంటే ఒక భయం. అంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆఫీసులు, డబ్బులు, ఇంకా చెప్పాలి అని అంటే సినిమాలు తీసేవాళ్ళు, ఇదంతాను అని ఒక ఆలోచన. అయితే తర్వాత చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చేసాం. అప్పుడు కొంచెం భయమే, మనకేమో తెలుగు, అక్కడేమో అంతా హిందీ మాట్లాడతారు, ఎలా ఏంటి అనుకొని. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ తెలుగు వాళ్ళే, హిందీ వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇలా 10 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నా హిందీ నేర్చుకోవాలన్న అవకాశము రాలేదు, ఆశ కూడా కలగలేదు. సరే, ఇదంతా సోదే. నేను చెప్పాలనుకున్న విషయం చెప్తాను. అంతకంటే ముందు ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్తాను. హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న కొడకంచి గ్రామం ఇది. మేము అక్కడికి ఆదినారాయణ స్వామి గుడిని చూడ్డానికి వెళ్ళాం. మేము ఎలాంటి వాళ్ళం అంటే వెళ్ళిన పనితో పాటు మిగిలిన ఏ పనైనా అక్కడ చేసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. అంటే అంత దూరం వెళ్ళాం కదా, మరి ఊరికి ఎందుకు తిరిగి రావాలి? ఆ ఊరి విశేషాలేంటి, గొడవలేంటి, ఎలా ఉంటారు, ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటాం. అలా ఈ ఊరికి వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏదో పేరుంది, శృశాంతక నారసింహ వనమని ఈ అడవిలో ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారో తెలుసా? 2 బండల మధ్యలో ఒక బండకి చెక్కబడి ఉంటారు. అసలు మనం దూరం కూడా దూరలేం, అంత చాలా తక్కువ గ్యాప్లో స్వామివారు ఉంటారనమాట. అసలు ఇలా ఎలా చెక్కారు, ఎలా దేవుడు ఏర్పడ్డారు అన్నది నాకు ఇప్పటికే అర్థం కావట్లా. సో అలాంటి ఒక ప్లేస్ ఉంది ఈ కొండల్లోనే. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అది ఎక్కి లోపలికి వెళితే ఆ బండల మధ్యలోనే స్వామి ఉంటారు. అయితే ఈ రోజు ప్రస్తుతం ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు శ్రావణ మాసంలో వరద పాయసం పోసే రోజు అంట. సో అప్పుడు మబ్బులు ఉండడం, కొండలు, ఇదంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. వరద పాయసం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదంలో కొన్ని నీళ్లు పోసి జారుగా చేసి దాన్ని ఓ కొండ మీద నుంచి కిందకి పోస్తారు. అది జారుకుంటూ వెళ్ళి ఆ పక్కనే ఉన్న సరస్సులోనో నీటి చెరువులోనో దేంట్లోనో కలుస్తుంది. అలా కలవడం అన్నది అంటే స్వామివారు మంచిగా వర్షాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడమా, లేదంటే ఇవ్వమని అడగడమా, ఈ రెండిట్లో ఏదో ఒక దానికోసం అని చెప్పారు. నేను ప్రస్తుతం మర్చిపోయాను, అంటే ఆ రోజు అంత క్లారిటీ అనిపించలే, అందుకని గుర్తులేదు. సో ఇది అయితే ఈ కొడకంచిలో శ్రావణ మాసంలో ఆ శృశాంతక నారసింహ వనంలో చేసే పని. ఇది ఒకటి చెప్పేశాను కదా. ఇక ఇప్పుడు చెప్తాను అసలు ఈ వీడియోలో నేను ఎందుకు హైదరాబాద్ గురించి ముందు ప్రస్తావించాను అని. ఈ రోజుల్లో మనలో ఏ చిన్న టాలెంట్ లేకపోయినా, మనం అనుకున్నట్టు సక్సెస్ కాకపోయినా వెంటనే సూయిసైడ్ అని చెప్పి చచ్చిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, పంటలు పండించుకోవడానికి అంత అనువైనది కాదు, ఎందుకంటే బండలు, కొండలు, దేనికి పనికిరాదు. ఆ మూసీ నది దాని పక్కన ఉన్న కొంత తప్ప మిగిలినవి చాలా మటుకు కొండలే. ఇలాగ జనసంచారం తక్కువగా ఉండడం, రాజులు వాళ్ళ కోటను కట్టుకొని అక్కడి నుంచి చూసుకోవడం, ఇలా జరిగింది. కానీ రాను రాను ఆ కొండలు బండలు పంటకి పనికిరావు, కానీ ఫ్యాక్టరీలకి, కంపెనీలకి, దీనికి పనికిరావచ్చు. సో అప్పుడు ఏమైంది? ఎక్కువ బిల్డింగ్లు, ఎక్కువ మనుషులు, మొత్తం జనమే ఎక్కడ చూసినా. సో ప్రతి వాడి టాలెంట్కి ఒక రోజు వస్తుంది. ప్రస్తుతం నువ్వు నీ టాలెంట్ దేనికి పనికిరారు అని ఎవరైనా అనొచ్చు, కానీ ఇదే ఇంకొక రోజుకి అవసరం కావచ్చు. సో దేనికి తొందరపడి నిర్ణయం తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మన టైం ఒక రోజు వస్తుంది, వచ్చేదాకా వెయిట్ చేయాలి, అలా బ్రతుకుతూ సంతోషపడాలి. అలా ఏదో ఒక పని చేస్తూనే టైం వేస్ట్ చేయకూడదు. కాలం వచ్చినప్పుడు ఎలాగో నేను సక్సెస్ అవుతాను కదా, అంతకంటే ముందు నేను ఎందుకు పని చేయడం, ఇలాంటివి ఆలోచించకూడదు. మన పని మనం చేసుకుంటూనే ప్రశాంతంగా ఉంటూనే మనకంటూ ఒక టైం వస్తుంది అని అనుకున్నామనుకోండి, తప్పకుండా ఆ రోజు వస్తుంది, ఆ సక్సెస్ని మనం చూస్తాం. ఒకవేళ చూడకపోయినా వచ్చిన నష్టం లేదు, కానీ ఆ సక్సెస్ వస్తుందో రాదో, మనం దేనికి పనికిరాం కదా, ఇలా ఆలోచించి ముందే చచ్చిపోయామనుకోండి, ఆ రాబోయే సక్సెస్ అన్నది చూడకుండానే చచ్చిపోతాం. సో లైఫ్ ఉన్నన్ని రోజులు మనం చేయగలిగింది చేస్తూ వెయిట్ చేయడం చేయాలి, మన కాలం కలిసి వచ్చేదాకా. లేదు మేము అలా వెయిట్ చేయము, మేము ఇది అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఫైనల్గా నేనైతే ఒక మాట చెప్తా,
ప్రతి బండరాయికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు అందరి చేత అది చేతులెత్తి దండం పెట్టించుకుంటుంది. అయితే అప్పటి వరకు ఆ బండ చేయాల్సింది ఏంటంటే ఓర్పుగా ఉండడం, ఎన్ని ఉలి దెబ్బలు తగిలినా ఓర్చుకొని బ్రతకడం. అది చేస్తే చాలు, ఓ నాటికి అదే గుడిలో దేవుడి బొమ్మ అవుతుంది, అందరి దగ్గర దండం పెట్టించుకుంటుంది. అర్థమైందా? కొంచెం ఎక్కువగా చెప్పానేమో, కానీ ఇది నిజమండి. ఉలి దెబ్బలు అంటే కాలం కొట్టే కష్టపు దెబ్బలు. ఈ కష్టాలన్నిటికీ మనం తట్టుకోవాలా. నేను తట్టుకోలేను, నేను ఇలాగ బండరాయిలాగే ఉండిపోతాను, నాకు అదే సంతోషం అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నట్లయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇతన్ని చూసి జాగ్రత్త పడండి. సేమ్ టు సేమ్ నేను బండరాయిలాగే ఉంటాను, నాకు ఏ ఉలి దెబ్బలు వద్దు అనుకున్నాడు, ఇప్పుడు నా దగ్గర తినకూడని తిట్లన్నీ తింటున్నాడు అనమాట. అలా తిట్లు తిన్న ప్రతిసారి బాధపడతాడు. అయ్యో, చిన్నప్పుడు అయ్యేర్లు నా కోసం చెప్పినప్పుడు నేను చదువుకొని ఉంటే, నేను కాస్త శ్రద్ధ పెట్టి బడికి పోయి ఉంటే ఈరోజు ఇన్ని తిట్లు తప్పేవి కదా, నేను కూడా గొప్పగా ఉండేవాడిని కదా అని అనుకుంటూ ఉంటాడనమాట. కానీ ఎన్ననుకుంటే ఏం లాభం? కాలం పోయిన తర్వాత చేతిలో కాలం ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఒక 4 తిట్లు వచ్చినాయి, బడిలో అయ్యారు కొట్టినాడు అని అంటే అమ్మో నేను చదవను అని వదిలేయడం కాదు. అలా వదిలేస్తే ఇలా అయిపోతారని ముందుగానే చెప్తున్నా. కష్టానికి తట్టుకోవాలా, అప్పుడు చచ్చిపోకూడదు. అలానే బండగా ఉండిపోతానని ఆ కష్టం నుంచి తప్పించుకొని బ్రతకూడదు, సరేనా? ఉలి దెబ్బ తట్టుకొని బ్రతకాలా, మనమేంటో బయట వాళ్ళకి చూపించాలా.